దేవుణ్ణి వెతకాలి. ఎట్లా వెతుకుతావు? ఇప్పుడు మీ పిల్లలు బయట ఆడుకోరంటే వెతుకుతావు. దేవుణ్ణి ఎట్లా వెతుకుతావు? దేవుణ్ణి ఎట్లా వెతుకుతారు చెప్పండి? దేవుణ్ణి వెతకడం అంటే నీ ఆలోచనలు పక్కకు పెట్టేసి దేవుడి ఆలోచనలు ఏంటివి అని నువ్వు ఆయన చిత్తాన్ని కనుక్కోవాలి బిడ్డలారా. ఏంటి? ఆయన చిత్తాన్ని కనుక్కోవాలి. దేవుణ్ణి వెతకడం అంటే ఏంటి? దేవుడు ఏడో దొరుకుతాడు? ఏదైనా కొండపైన దొరుకుతాడా? లేకుంటే మన ఇంట్లో ఉన్న ఫోటోలో దొరుకుతాడా? ఎక్కడ దొరుకుతాడు? ఏసయ్య చర్చిలో దొరుకుతాడా? కాదు బిడ్డలారా. ఏసయ్య దొరికేది ఎక్కడ అంటే ఇదిగో నీ మనస్సు, నీ హృదయము ఆయన చిత్తమును తెలుసుకునే దానిపైన నీ హృదయం ఉంచాలి. అప్పుడు దేవుణ్ణి నువ్వు కనుగొంటావు, దేవుని మార్గాన్ని కనుగొంటావు. ఇదిగో నువ్వు చెడు మార్గములను విడిచిపెట్టాలి అంటున్నాడు. దేవుని వెతికి దేవుడు చెప్తాడు, ఈ విషయాల్లో నువ్వు సరి అయిన మార్గంలో లేవని చెప్తాడు, విషయంలో కరెక్ట్గా లేవని చెప్తాడు. మీకు ఇదంతా దేవుడితో సంబంధాన్ని కలిగి ఉంటే మీకు అర్థమవుతుంటుంది. ఇది సరి అయింది, ఈ మార్గం ఓకే, ఈ మార్గము సరి అయింది కాదు, నీకు నష్టం కలుగుతుంది అని దేవుడు చెప్తుంటాడు. అప్పుడు నువ్వు చెప్పినప్పుడు బిడ్డలారా ఆ మార్గములు వదిలి, అంటే నీ సొంత మార్గాలు వదిలి దేవుడి మార్గంలో నడవడమే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని నడవడం అన్నమాట. దేవుని ఉద్దేశాలలో నడవడం.